ఇది ఒకసారి నొక్కారంటే ఏసీ అని వస్తుంది, అంటే ఆటో క్లైమేట్ మోడ్ అంటారు. అంటే రూమ్కి ఎంత అయితే కూలింగ్ కావాలో అంత కూలింగే వస్తుంది. రూమ్ అంతా కూల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కూలింగ్ ఆగిపోతుంది. మళ్ళీ ఇంకో 4-5 డిగ్రీలు వేడి పెరిగిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది కూలింగ్. ఇంకోసారి నొక్కారంటే 80 అని వస్తుంది, అంటే 80% కరెంట్ తీసుకొని 20% సేవ్ చేస్తుంది. ఇంకోసారి నొక్కారంటే 60, ఇంకోసారి నొక్కారంటే 40 అలా. కూలింగ్ తక్కువ వస్తుంది, కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది ఇందులో 40లో. 80, 60, 40లో. ఇది ఏమో విరాట్ మోడ్ అండి. మీరు ఏసీ ఆన్ చేయడంతోనే కూలింగ్ అనేది త్వరగా రావాలనుకుంటే ఈ ఆప్షన్ నొక్కితే హై కూల్ అనేది ఆన్ అవుతుంది, కూలింగ్ అనేది త్వరగా అవుతుంది, కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది. ఇంకోసారి నొక్కారంటే డీసీ అని వస్తుంది, అంటే డైట్ మోడ్ అంటారు. కూలర్ టైప్లో వాడుకోవచ్చు అనమాట. లోపల బ్లోయర్ బాగా స్పీడ్ తిరుగుతుంది, కూలింగ్ తక్కువ వస్తుంది, కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది. F5 అని ఎందుకు ఏదో వచ్చింది, అది ఏంటి? ఫ్యాన్ స్పీడ్ అండి. ఫ్యాన్ స్పీడ్ ఎప్పుడు F5లో ఉండాలి. ఇది స్వింగ్ అండి. ఈ బ్లేడ్ ఉంది కదా, ఈ బ్లేడ్లో 7 స్టెప్స్ ఉంటాయి. మీకు ఇష్టం వచ్చిన డైరెక్షన్లో మీరు పెట్టుకోవచ్చు. ఇది 4-వే స్వింగ్, లోపల ఇలా తిరిగేవి కూడా ఉంటాయి, అది కూడా మీకు ఇష్టం వచ్చిన డైరెక్షన్లో పెట్టుకోవచ్చు. ఇది రూమ్ టెంపరేచర్ అండి. ప్రజెంట్ రూమ్లో ఎంత టెంపరేచర్ ఉందో రిమోట్లో చూసుకోవచ్చు. 27 ఉంది. రూమ్ టెంపరేచర్ ఎంత అయితే చూపించిద్దో దానికంటే ఒక 4-5 డిగ్రీలు తక్కువ పెట్టుకోవాలి ఏసీలో టెంపరేచర్, అప్పుడే కూలింగ్ అనేది వస్తుంది.